ఇది ఏడుకొండలవాడి లీల. బెంగళూరులోని ఓ ఇంటి ముందు తిరుమల తిరుపతి కార్య నిర్వహణాధికారి ఆర్కేవి ప్రసాద్ గారు కారులోంచి దిగారు. లోపలికి వెళ్లి చూస్తే అంతా నిశ్శబ్దం. మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా పడుకుని ఉన్నాడు. చుట్టూ ఎవరెవరో ఉన్నారు. ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు. అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి, మా నాన్నగారు వారం నుంచి కోమాలో ఉన్నారు అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు తీసుకుపోయి ఆ వృద్ధుని చెవిలో నాన్నగారు నాన్నగారు అంటూ పిలిచారు. సమాధానం లేదు. ఈసారి చెవి దగ్గరగా, మీకోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది అన్నాడు. అప్పుడు తెరుచుకున్నారు ఆ వృద్ధుని కళ్ళు అర్ధ నిమీలిత నేత్రాలతో. ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్ళి ఆయన మెడలో శ్రీవారి డాలర్ హారం అలంకరించి శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు. మిమ్ము స్వామివారి ఆస్థాన విద్వాంసునిగా నియమిస్తున్నాము అని నియామక పత్రాన్ని ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు వాటి వంక చూశాయి. కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. ఏవేవో మాటలు. ఏమీ అర్థం కావడం లేదు. ఆఖరి మాట ఒక్కటే అందరికీ వినిపించింది. స్వామి, ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా అంటూ తన చేతనున్న వాటిని తడుముకుంటూ ఎంతో నిశ్చయమైన అనుభూతిని అనుభవిస్తున్నాడు. స్వామివారి కరుణ లభించింది, ఇక తన జీవితానికి విముక్తి లభించింది అన్నట్టు మరో 10 నిమిషాల తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి శర్మగారు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అందరికీ అదో అద్భుతం, అనిర్వచనీయం. ఇంతకీ ఎవరి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు? శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు 30,000కు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై చెక్కించారు. వాటిని స్వామివారి ఆలయంలోకి నిక్షిప్తం చేశారు. 20వ శతాబ్దంలో ఆలయ నిర్వహణప్పుడు ఇవి బయటపడ్డాయి. ఆ తాళపత్రాలను గ్రంథ రూపంలోకి తెచ్చి జో అచ్యుతానంద జో జో ముకుంద అని మనం పాడుకోగలుగుతున్నామంటే ఆ కృషికి కారకులు వేటూరి ప్రభాకర శాస్త్రి మరియు ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసులు గారు ప్రసాద్ గారితో, సార్, రేపు మీరు బెంగళూరు వెళుతున్నారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మన అన్నమయ్య కీర్తనలు జనబాహుళ్యంలోకి తీసుకుని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి, కానీ రాళ్లపల్లి వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగింది. ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది అన్నారు. ఆర్కే ప్రసాద్ చాలాసేపు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈఓని పిలిపించి ఉదయానికల్లా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం, శ్రీవారి గోల్డ్ డాలర్, శాలువా, ప్రసాదం, అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు. డిప్యూటీ ఈఓ అవాక్కయ్యాడు. సార్, అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు. బోర్డు ఓ కమిటీని నియమించి ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే బోర్డు నియమిస్తుంది. రూల్స్కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది అవసరమైతే అని అన్నారు. మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు కూడా అని అన్నారు. అయినా ప్రసాద్ గారు వినలేదు. వెంటనే నేను చెప్పినట్లు చేయండి అన్నారు. అలాగే అన్నీ సిద్ధమయ్యాయి. అవి తీసుకుని బెంగళూరు బయలుదేరారు. ఆర్కే ప్రసాద్ గారు బెంగళూరులో ఆఖరి క్షణాల్లో వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం, దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లుగా ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన స్వర్గస్థులవడం జరిగిపోయాయి. ఆ తరువాత PVK-60 ప్రసాద్ గారిపై చర్య. టీటీడీ బోర్డు మీటింగ్ హాలు వాతావరణం సీరియస్గా ఉంది. జరిగినదంతా చెప్పి ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ప్రసాద్ గారు, మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం, రూల్స్కు విరుద్ధం అన్నాడో సభ్యుడు. మీ మనసుకు ఏది తోస్తే అది చేయడానికి ఇక బోర్డు ఎందుకు అన్నారు ఇంకొకరు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. చివరిలో అందరూ చైర్మన్ నాగిరెడ్డి వంక చూశారు. ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు. స్వామివారికి బోర్డు చైర్మన్ నుండి సాధారణ యాత్రికుడి వరకు అందరూ సమానం. ఆయన సమస్త జీవరాశులను సమానంగా ప్రేమిస్తాడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలంతా ఇలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని జీవ చర్మాంకంలో సంతోషపెట్టేందుకే ప్రసాద్ గారిని అలా తరుముతున్నట్లు బెంగళూరు పంపించాడేమో అని నేను భావిస్తున్నాను. ఈ రూల్స్ అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు. రాళ్లపల్లి వారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం అప్పుడు జరగలేదు. ఇప్పుడు మనకు భగవంతుడు కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డి గారి
తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్ని చిత్రాలలో కథలను మలుపులు తిప్పి ఉత్కంఠ రేకెత్తించి ముగింపులో ఓ సందేశంలో ప్రేక్షకులకు ఇంటికి పంపే విజయాధినేత నాగిరెడ్డి గారు. ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మన మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు అందరూ. ప్రసాద్ గారు. ఓం నమో వెంకటేశాయ.